హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వసు మాటలని గుర్తు తెచ్చుకుని రిషి నవ్వుకుంటూ ఉంటాడు. జగతి వసు ఇద్దరు కూడా వంట ప్రిపేర్ చేసేస్తారు. హాల్లోకి వస్తారు. మహేంద్ర రక్షిత్ నేహాలతో ఆడుకుంటూ ఉంటాడు. మావయ్య, పిల్లల్ని నేను తీసుకువెళ్తాను అని అంటుంది వసు. సరే అమ్మా అని అంటాడు మహేంద్ర. పర్లేదు వసు, వాళ్ళిద్దరూ ఇక్కడ ఆడుకుంటారులే, నువ్వు వెళ్ళు అని అంటుంది జగతి. లేదత్తయ్య, మావయ్య మీరు కొంతసేపు ఫ్రీగా మాట్లాడుకోండి, మేము వెళ్ళి మీ అబ్బాయి గారిని డిస్టర్బ్ చేస్తాం కొంతసేపు అని నవ్వుతుంది. జగతి కూడా నవ్వుతుంది. రే నాన్నలు, ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్దామా? డాడీతో ఫైటింగ్ చేద్దామా? డాడీని డిస్టర్బ్ చేద్దామా అని వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటుంది. గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత వసు లోపలికి తొంగి చూస్తుంది. రిషి ల్యాప్టాప్లో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రే, డాడీ బిజీగా ఉన్నారు, అయినా ఏం పర్వాలేదు, మీరు వెళ్ళారంటే ఆ వర్క్ని పక్కన పెట్టేస్తారు అని లోపలికి నెమ్మదిగా వాళ్ళని దాటిస్తుంది గుమ్మాన్ని. తర్వాత వాళ్ళు టింగు టింగు అనుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ రిషి దగ్గరికి పరిగెట్టుకుంటూ అరుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూడగానే రిషి ల్యాప్టాప్ని పక్కన పెట్టి నవ్వుతూ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుంటాడు. ఏంటి నాన్న, తాతయ్య దగ్గర బోర్ కొట్టిందా, అందుకే ఇటు వచ్చేసారా? అయినా మీ ఇద్దరు భలే వచ్చేసరే అని వాళ్ళని పొగుడుతూ రిషి వాళ్ళకి ముద్దులు పెడుతూ వాళ్ళని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్తూ ఉంటాడు. రక్షిత్ నిహాల్ కూడా వాళ్ళ లాంగ్వేజ్లో రిషికి ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటారు. రిషి వాళ్ళిద్దరు చెప్పే మాటలని ఓపిగ్గా వింటూ ఉంటాడు. అంతలో వసు ఎంట్రీ ఇస్తుంది లోపలికి. వసుని చూసి, ఈ రాక్షసి ఇక్కడే ఉందా ఎప్పటి వరకు అని అనుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారా, డాడీ దగ్గరికి వచ్చేసారా? తాతయ్య ఫీల్ అవుతారు కదూ అని అంటూ ఉంటుంది వసు వాళ్ళని చూస్తూ. అదేంటి, నువ్వు తీసుకురాలేదా వీళ్ళని అని అంటాడు రిషి. లేదు, వాళ్ళే వచ్చేసారు, వాళ్ళకి ఇల్లు ఏమన్నా కొత్త అని అంటుంది వసు. నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు, నువ్వే వీళ్ళని తీసుకువచ్చి ఇప్పటి వరకు ఆ తలుపు చాటున ఉండి ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చావేమో అనిపిస్తుంది అని అంటాడు రిషి. అంతేలేండి, మీకు అనిపించినవన్నీ నిజాలే అనే భ్రమలో ఉంటే నేనేం చేయగలను అని అంటుంది వాసు. నిజం కాదంటావు అంతేనా అని అంటాడు రిషి. మీరు ఒకటి ఫిక్స్ అయ్యారు కదా, ఏదో ఒకటి అనుకోండి, మీ ఇష్టం, నేనేం మాట్లాడలేను ఇంకా అని అంటుంది వాసు. అరే బంగారాలు, మీ అంతటి మీరే ఇక్కడికి వచ్చేసారా, లేకపోతే మీ వెనక ఎవరైనా ఉండి ఇక్కడికి తీసుకువచ్చారా చెప్పండి అని అంటూ ఉంటాడు రక్షిత్ నేహాలని అడుగుతూ వసు వంక చూస్తూ రిషి. ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా నా పైన అని అంటుంది వసు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసారు అంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అడుగుతున్నానులే. అయినా ఇవన్నీ నీకెందుకు? తండ్రి కూతురు తండ్రి కొడుకు అన్న తర్వాత అనేకమైనవి ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అని అంటాడు రిషి. వంటగదిలో అత్త కోడలు అన్న తర్వాత చాలా ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా ఏంటి అని అంటుంది కదా రిషితో వసు. అది గుర్తు తెచ్చుకొని, నేను అలా అన్నానని దాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు నాకు సెటైర్ వేశారనమాట అని అనుకుంటూ ఉంటుంది వసు. వసుని చూస్తూ, సెటైర్లు వేయడం మీకే కదమ్మా, మాకు వచ్చు, మాకు టైం వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు రిషి. సర్లేండి, మీ ఇష్టం, మీరేదో ఒకటి చేసుకోండి, కానీ మీరేమీ నాకు చెప్పనవసరం లేదు, నేను ఒక విషయం గురించి మిమ్మల్ని అడగాలని వచ్చాను అని అంటుంది వసు. ఏ విషయం గురించి, ఏంటది చెప్పు అని అంటాడు రిషి. ఇంకా వినయ్ ఇంటికి రాలేదు, లేట్ అవుతుందని మీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవడం లేదు, అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని అంటుంది వసు. మనం ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పాను, వాడు వచ్చే టైంలోనే యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చిందంట, చాలా ఎమర్జెన్సీ అంట, సర్జరీ చేయాల్సి వస్తుందంట, డాక్టర్స్తో మాట్లాడాను, 50-50 ఛాన్సెస్ అంటున్నారు, చాలా సివియర్ కేసు, ఆ సర్జరీ అయ్యేంత వరకు వాడిని మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు అని చెప్పాను, అందుకే వాడు అక్కడే ఉండిపోయాడు అని అంటాడు రిషి. అవునా, అయితే మరి ఫోన్ ఎందుకు కలవడం లేదు అని అంటుంది వసు. ఒకవేళ ఎమర్జెన్సీ కదా, అందుకే హడావుడిలో చూసుకోలేదేమో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో, నేను హాస్పిటల్కి ఫోన్ చేసి వాడితో మాట్లాడతాను అని అంటాడు రిషి. సరే మాట్లాడండి అని వసు వెళ్ళబోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు
నువ్వు కూడా మాట్లాడదు కానీ ఉండు. మీ తమ్ముడి కోసం చాలా కంగారు పడిపోతున్నావు కదా అని అంటాడు రిషి. పర్వాలేదులేండి, చెప్పారు కదా విషయం, అర్థం చేసుకున్నాను అని అంటుంది వసు. ఒక్క నిమిషం ఉండు అని అంటాడు రిషి. వసు ఆగుతుంది. బంగారాలు, మీరు ఆడుకోండి, మీ అమ్మకి మావయ్యతో మాట్లాడాలనుందట, మాట్లాడిపిస్తాను అని వాళ్ళిద్దరిని కిందకి దించి ఆడుకోమంటాడు. వాళ్ళిద్దరూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు, ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. రిషి వాళ్ళిద్దరికి బొమ్మలు ఎదురుగా వేస్తాడు, ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. రిషి హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు. వసు కూడా రిషి వెనకాలే బాల్కనీలోకి వెళ్తుంది. హాస్పిటల్లో వినయ్ క్యాబిన్కి కనెక్ట్ చేయమంటాడు రిషి. వినయ్ క్యాబిన్కి కనెక్ట్ అవుతుంది ఫోను. చెప్పండి బావగారు అని అంటాడు వినయ్. రే, నీ ఫోన్ కలవడం లేదంట, మీ అక్క తెగ కంగారు పడిపోతుంది అని అంటాడు వసుని చూస్తూ రిషి. ఓ అవునా, చూసుకోలేదు బావగారు అని ఫోన్ను చూసుకుంటాడు వినయ్. స్విచ్ ఆఫ్ అయింది బావగారు అని అంటాడు వినయ్. సరే, ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ అవైలబిలిటీలో ఉండేలా చూసుకో. ఇంతకీ సర్జరీ జరుగుతుందా, ఏమైంది, ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు రిషి. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, డాక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు, చాలా బిజీగా ఉన్నారు అందరూ కూడా, అందుకే నేను కూడా ఫోన్ చేయడం కుదరలేదు బావగారు అక్కకి అని అంటూ ఉంటాడు వినయ్. సరే, చాలా లేట్ అవుతుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఇంటికి వచ్చేయి అని అంటాడు రిషి. పర్వాలేదు బావగారు, ఉంటానులే అని అంటాడు వినయ్. ఇదిగో మీ అక్కకి ఇస్తున్నాను, మాట్లాడు అని వసుకి ఇస్తాడు రిషి ఫోన్ని. చెప్పక్క అని అంటాడు వినయ్. ఏమీ లేదురా, నీ ఫోన్ కలవకపోయేసరికి, ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఎక్కడికన్నా వెళ్ళావా, హాస్పిటల్లోనే ఉన్నావా, లేకపోతే ఏమైందో అని కొంచెం కంగారు పడ్డాను. ఇప్పుడు బావగారు చెప్పారు హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు వచ్చింది అని. సరే, జాగ్రత్తగా ఉండరా, డిన్నర్ టైంకి ఇంటికి వచ్చేసేయ్ అని అంటుంది వసు. సరే అక్క అని అంటాడు వినయ్. వసు ఫోన్ కట్ చేసేసి రిషికి ఇస్తుంది ఫోన్ని. రిషి ఫోన్ తీసుకుంటూ, ఇంతకీ మరి మా బావగారు ఎక్కడున్నారో అని అంటాడు వసుని ఆట పట్టిస్తూ. బావగారా, ఆయన ఎవరు అని అంటుంది వసు ఆశ్చర్యంగా చూస్తూ అర్థం కాక. మర్చిపోయావా మీ అన్నయ్యని, సాయంత్రం ఆటో డ్రైవర్ని నాకు బావగారిని చేసావు కదా అని అంటాడు రిషి. వసు గుర్తు తెచ్చుకుంటుంది. సాయంత్రం రిషి కారులో వెళ్ళిపోయాడు అనుకుని కోపంగా వసు ఆటోలో వస్తూ ఉంటే కార్ని అడ్డంగా పెడతాడు కదా ఆటోకి. ఆటో అతన్ని భయ్యా భయ్యా అంటుంటే తర్వాత వీళ్ళిద్దరి గురించి తెలిసి రిషిని బావా అంటాడు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుని ఓహో అతనా అని అంటూ ఉంటుంది వసు. అతనే, ఎక్కడుంటాడు మా బావ అని అడుగుతూ ఉంటాడు రిషి. నాకేం తెలుసు, జనరల్గా ఆటో వాళ్ళని భయ్యా అని అంటూ ఉంటాం కదా, అలాగే నేను భయ్యా అనేసరికి మిమ్మల్ని బావగారు అన్నారు, దానిలో తప్పేముంది అని అంటుంది వసు. తప్పు ఉంది అని నేను అనలేదు కదా, ఎలాగో నన్ను బావగారిని చేసావు, మీ అన్నయ్య ఇంటి అడ్రస్ కనుక్కోవాల్సింది కదా అని అంటూ ఉంటాడు నవ్వుతూ రిషి. ఈసారి మళ్ళీ కనిపిస్తే కనుక్కుంటానులేండి, ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తాను, సరేనా అని అంటుంది వసు కోపంగా. సరేలే, మీ అన్నయ్యని ఇన్వైట్ చేస్తాను అంటే నేను వద్దంటానా ఏంటి అని అంటాడు రిషి సరదాగా ఆట పట్టిస్తూ. అలా సరదాగా రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు. సర్లేండి, నేను వెళ్తున్నాను అని వసు వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి వెళ్తావే అని రిషి వసుని చేపట్టుకుని వెనక్కి లాగుతాడు. వసు రిషికి దగ్గరగా వచ్చి చెప్పండి అని అంటుంది. ఏంటి వెళ్ళిపోతానంటే వేలనిస్తాననుకున్నావా, ఇంతకీ నా మీద ఇంకా కోపం పోలేదా నీకు అని అంటాడు. నాకేం కోపం లేదు అని అంటుంది వసు అలుగుతూ. మరి ఈ అలకేంటో అని అంటాడు రిషి. నా శాలరీ 2 నెలల నుంచి ఇవ్వట్లేదు, నా శాలరీ ఇస్తే నేను కారు కొనుక్కుంటాను అని అంటుంది వసు. కారు కొనుక్కుంటావా, ఎందుకు, మనకు 2 కార్లు ఉన్నాయి కదా అని అంటాడు. మీరు అప్పుడప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు కదా, నాకంటూ ఒక కారు ఉంటే నాకు సెక్యూరిటీగా సేఫ్టీగా ఉంటుంది కదా, అందుకే నా శాలరీతో తీసుకుంటే ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది, మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు అనే భయం ఉండదు కదా నాకు అని అంటుంది వసు. అబ్బో, బాగానే హర్ట్ అయినట్టుంది అని అనుకుంటూ రిషి. అది కాదు, ఏదో సరదాగా అలా చేశానంతే, అయినా మళ్ళీ వచ్చాను కదా, నువ్వే కారు ఎక్కకుండా పోజ్ కొట్టి ఆటో ఎక్కేసావు, దానికి నేనేం చేయాలి అని అంటాడు.
అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నేను మీ కారులో కూర్చోవాలా? నేనెందుకు కూర్చుంటాను? అందుకే ఆటోలో రావాలని ఫిక్స్ అయ్యి ఆటోలో కూర్చున్నాను. అయినా ఆటోలో రానివ్వలేదు కదా నన్ను. ఆ కార్ని అడ్డంగా పెట్టి మీ పంతం నెగ్గించుకున్నారు కదా అని అంటుంది వసు. లేకపోతే నువ్వు కారు ఎక్కి కూర్చోకుండా ఆటోలో ఎక్కి కూర్చుని వస్తువు అంటే నేనేలా ఒప్పుకుంటాను అనుకున్నావు? నేను నిన్ను ఆటోలో ఎలా రాణిస్తాను అనుకున్నావు? అందుకే కారు అడ్డంగా పెట్టాల్సి వచ్చింది అని అంటాడు రిషి నవ్వుతూ. ఎలా అయితేనే మీ పంతం నెరవేర్చుకున్నారు కదా, చాలు కదా, మీకు హ్యాపీ కదా మీరు అని అంటూ ఉంటుంది వసు. అలా రిషి వసు బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటే రక్షిత్ నేహ మాత్రం ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారు. రూమ్ అంతా చిందరవందర చేస్తూ ఉంటారు. అన్నీ లాగి కింద పడేస్తూ ఆటలాడుకుంటూ అంతా చిందరవందర చేస్తూ ఉంటారు. అన్నీ లాగి పాడేస్తూ ఉంటారు. ఏదో పడిన శబ్దం గట్టిగా వినిపించేసరికి రిషి వసు వాళ్ళ మాటలకి బ్రేక్ వేసి గబగబా లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. లోపలికి వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. రిషి వసు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతారు. రక్షిత్ నేహాలు వాళ్ళ చేతికి అందిన ప్రతిదీ తీసి కింద పడేస్తారు. ఇల్లంతా రచ్చ రచ్చ చేసేస్తారు. వసు సీరియస్ లుక్ ఇస్తుంది రిషిని. వసు అలా చూసేసరికి నేనేం చేశాను అని అంటాడు రిషి. మీ వల్ల ఇదంతా, మీరు అలా బయటకు తీసుకువెళ్ళకపోతే మనం ఇక్కడే ఉండేవాళ్ళం. వీళ్ళింత రచ్చ చేసేవాళ్ళు కాదు. చూడండి, మనం లేకపోయేసరికి వాళ్ళకు అందిన ప్రతిదీ తీసి కింద పడేశారు. మీరే సర్దండి అని అంటుంది వసు. రిషి ఒక్కసారిగా రూమ్ అంతా చూస్తాడు. అమ్మో, ఈ రూమ్ అంతా సర్దాలంటే నా వల్ల కాదు, నువ్వు హెల్ప్ చేయవే ప్లీజ్ బంగారం అని అంటూ ఉంటాడు రిషి వసు గడ్డం పట్టుకుని. సర్లేండి, తప్పుతుందా అని అంటుంది వసు కూలవుతూ. రక్షిత్ నేహాలు చేసిన పనికి రిషి వసు వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి రూమ్ని సర్దుతూ ఉంటారు. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.